అది కేసీఆర్ గారు చేసిన ప్రణాళికలో భాగంగా మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులు మరమ్మతులు చేసి మరి ఎప్పుడైతే వానలు పడతాయో వానల ద్వారా చెరువులు నిండేటట్టు ఒక్క చుక్క నీళ్ళకి పోకుండా అదే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేసి ఓన్లీ గత ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ చేసిన పాలనను మర్చిపోయే విధంగా రేవంత్ చేస్తున్నాడు తప్ప ఆయన చేసిన ప్రణాళికలో భాగంగానే 1,53,00,000 టన్నుల వరిధాన్యం పండింది. ఇది భారతదేశంకు హర్యానాను పంజాబ్ మించిన స్థాయిలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని ముందుకు పోవడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న ప్రణాళిక. సార్, ఇప్పుడు స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి గారు మొన్నటి వరకు మీ పార్టీ సింబల్ మీద గెలిచారు. ఇప్పుడు కేసీఆర్ అంత అవినీతి పరుడే లేడు, బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి దేశంలోనే ఎవరు చేయలేరు అని చెప్పేసి, సో మీరు త్యాగం కూడా ఆయన కోసం అంటే టికెట్ కూడా త్యాగం చేయడం అనేది కూడా జరిగింది. అట్లాంటి వ్యక్తి ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ కడియం శ్రీహరి గారు. ఎందుకంటే ఎంత నమ్మించి మోసం చేసిందంటే ముందేమో నా టికెట్ అప్పుడు నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతాం, డాక్టర్ రాజయ్యకి ఇప్పటికే 2014-18లో టికెట్ ఇచ్చింది, 23లో కనుక టికెట్ ఇచ్చేది ఉంటే ఇస్తారు మీరు, ఎందుకంటే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నెంబర్ 1గా ఉంది కాబట్టి తప్పకుండా గెలిచే అవకాశం ఇస్తారు, మీరు ఇచ్చేది నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతానని ముందు బ్లాక్మెయిల్ చేశారు. కేసీఆర్ గారు నన్ను పిలిచి ఇది సంగతి ఇట్లా జరుగుతూ ఉన్నది అని చెప్పి నాకు రైతు సమితి రాష్ట్ర అధ్యక్ష పదవి, ఒకవేళ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి, లేదంటే ఎంపీ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. అది ఇచ్చి నాకు పల్ల రాజశేఖర రెడ్డి గారు అయిన జనగాం నియోజకవర్గం నుండి అక్కడ ఇన్ఛార్జ్ చేసి నన్ను గెలిపించాలి, నీ నియోజకవర్గం గెలవాలని చెప్పేసి నాకు 2 బాధ్యతలు అప్పచెప్తే అవిభక్త వరంగల్ జిల్లాలో 2 నియోజకవర్గాలు మాత్రమే గెలిచినాయి. అంటే ప్రజలలో ఉంటే ఎంత మంచి ఆదరణ ఉంటుందని నిదర్శనం ఆ 2 నియోజకవర్గాలే మరి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్కి వచ్చే అధికారం పోయింది, సరే ఎమ్మెల్సీ రాలేదు, ఎంపీ ఇస్తారనే క్రమంలో మళ్ళీ నా బిడ్డకు ఎంపీ ఇస్తేనే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండడం, లేకపోతే లేదంటే ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చి కడుపు నిండా భోజనం పెట్టి అన్ని బీఫామ్ ఇచ్చిన తర్వాత అంతకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు 24 గంటలు దాటక ముందే 100 కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి తండ్రి బిడ్డ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో పోయారు. ఎందుకోసం అంటే పార్టీ గెలవాలి, తర్వాత ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నామరూపం లేకుండా పోవాలంటే పేపర్లు వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఒక పక్క కేకే గారు తన బిడ్డను తీసుకొని కడియం శ్రీహరి బిడ్డను తీసుకొని ఇద్దరు మాట్లాడుకొని పోయిన సందర్భం మన జీవితం అది ఆ రోజులలో చర్చనీయాంశమైంది. ఎందుకోసం అంటే దాదాపు ఆయన బిడ్డ ఎంపీ వరంగల్ నుండి గెలవాలంటే దాదాపు 100 కోట్లు ఖర్చు పెడితేనే మరి అక్కడ గెలవడం జరిగింది. అవన్నీ మరి ఎక్కడి ఆయనకు పైసలు. సో ఈ రకంగా అనేక రకాలుగా నమ్మించి మోసం చేయడం అనేది అవకాశవాద రాజకీయాలు చేయడంలో కడియం శ్రీహరి దిట్ట. ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో రాజకీయాలకు వచ్చి ఎన్టీ రామారావు ఎన్నుకోవడం చంద్రబాబు నాయుడు వెంబడి, చంద్రబాబు నాయుడు ఎన్నుకోవచ్చు కేసీఆర్ దగ్గరికి, కేసీఆర్ గారికి ఎన్నుకోవచ్చు రేవంత్ రెడ్డి దగ్గరికి. ఒకవేళ కనుక రేపు బీజేపీ ఏదైనా అవకాశం ఇస్తాం మహిళా కోట కింద అని బిడ్డ కనుక కేంద్ర మంత్రి పదవి ఇచ్చాయంటే ఆయన బీజేపీ పోతానికి కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. అందుకే ఈ రోజు గణపురం నియోజకవర్గంలో ఒక పక్క కాంగ్రెస్ అంటే మండిపడుతున్న ప్రజలు, రెండో పక్క కడియం శ్రీహరి అంటే మండిపడే పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక రాజ్యాంగం మీద కానీ నైతిక విలువల మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ గౌరవం ఉండేది ఉంటే ఆయన వెంటనే ఆయన గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, ఆ పార్టీకి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ నుండి గెలవాలని గన్పూర్లో బాగా డిమాండ్ ఉంది. నేనున్నాను ఉదాహరణకి 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సీనియారిటీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్తో తిరగడం జరిగింది. మరి అంతకుముందు 12,000తో గెలిచిన నేను ప్రజల విశ్వాసాన్ని చురగొనడం వల్ల 33,000 మెజార్టీతో గెలిచింది. అదేవిధంగా నీ నిర్ణయం కనుక ప్రజాహిత నిర్ణయం అయిందంటే, ప్రజలు కోరుకునే నిర్ణయం అయితే, మార్పు నిజమైతే, గన్పూర్ అభివృద్ధి నిజమైంటే, నీకు చిత్తశుద్ధి ఉండి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోటీ చేయి. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు ఆవురు అంటున్నారు, ఎలక్షన్లు రావాలని నోడగొట్టాలని ఇవాళ గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో సార్, డెఫినెట్ గా మీరు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే తప్పకుండా, ఎందుకంటే అన్ని మొత్తం తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే ఒక్క ప్రజాహిత కార్యక్రమం చేయలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒక ఇంటికి పోయినాం అనుకో, ఇంటికి పోయి ఇళ్ళకు అమ్మా నువ్వు కాంగ్రెస్ కోటేయమంటే ఇక దాల్తీ అయ్యా నాకు 25,000 ఇచ్చినా ఇక కోటేస్తాను అంటది. ఓ ముస్లాం ఉంటే 4,000 ఇచ్చినా అని అంటది. అట్లాగే
అలా ఒక్కరు కాదు కదా, ఒక్క పెన్షనే కాదు కదా, తులం బంగారం అనే బిడ్డ ఉంటుంది ఆ ఇంట్లో, ఓ వృద్ధులు ఉంటారు ఆ ఇంట్లో, వ్యవసాయదారుడు తప్పకుండా ఆ ఇంట్లో భరోసా అటు 2 లక్షలు ఇస్తారని వాళ్ళను 2,70,000 ఉంటే 70,000 కట్టించుకున్నారు, ఇచ్చుడు లేదు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్ చెప్తా ఉన్నారు. సో దాదాపు 42 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటి వరకు 20 లక్షల మంది రైతులకు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది. మిగతా రైతులకు ఇయ్యని పరిస్థితి వాళ్ళ నోటనే వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలు దూరమైన కాంగ్రెస్ పార్టీని తూగొడతా ఉన్నారు. ఎక్కడైతే బై ఎలక్షన్లు వస్తాయో, ఎస్పెషల్లీ ఇప్పటి వరకు హైకోర్టులో ఉన్న ముగ్గురికి, ఎస్పెషల్లీ గన్పూర్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళి ఖైరతాబాద్ కావచ్చు, ముగ్గురు, ఈ 3 నియోజకవర్గాలు